చిన్నప్పుడు నాకు ఫుడ్ అసలు నచ్చేదే కాదు. నేనేమి తినేదాన్ని కాదు. ఇలాగా చాలా బక్కగా డొక్కులా ఉండేదాన్ని అనమాట. సో మీరు కుక్ చేస్తున్నారని చెప్పి వర్షం కూడా కర్లించిందండి నా పైన. పాపా ఏం చెప్పారు? ఓకే, సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ రవితేజ గారు? ఓ, రవితేజ గారు ఇస్ సచ్ అ లైవ్ వైర్, యు నో. హాయ్ హలో నమస్తే, నేను మీ చెక్కుబాయ్. వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. ఈ రోజు తన చాలా ఫేవరెట్ వంట మనకి పరిచయం చేయడానికి మన ABN ఇండియన్ కిచెన్ స్టూడియోకి వచ్చారు పూజిత పొన్నాడా. సో లెట్స్ వెల్కమ్ హర్. హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. థాంక్యూ సో మచ్. సో ఈ రోజు మా ఆడియన్స్ కి ఏం వంట చూపిస్తున్నారు? ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు మేక్ సంథింగ్ which can be made in 10 minutes. Chala healthy, chala tasty, and it's also Maharashtra's famous dish snack emananachu. So I'm making poha. ఓకే, మహారాష్ట్ర కర్ణాటక ఈ బార్డర్ మొత్తం తిరిగిరంటే ఇక మీకు పోహాలే ఎక్కువ కనిపిస్తుంటాయి. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అదే తింటారు, ఈవినింగ్ స్నాక్స్ కూడా అదే తింటుంటారు. అవును, బికాజ్ ఇట్స్ టేస్టీ, హెల్దీ అండ్ చాలా ఫాస్ట్ గా చేసేయచ్చు కాబట్టి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఎస్, 2 కప్పులు అటుకులు, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, వేసనకాయలు, నూనె. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? డన్. సో ముందుగా ఏం చేయాలండి? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగిద్దామా? ప్రతి ఒక్కరు ఇదే డైలాగ్. ఓకే, వెలిగించాలి కదా. యా అది కూడా పాయింట్. స్టవ్ వెలిగికుండా ఎలా కుక్ చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. సో స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసుకున్నాం. నెక్స్ట్ సో ఫస్ట్ మనం పల్లీల్ని డ్రై రోస్ట్ చేద్దాం. ఓకే, డన్. థ్యాంక్ యూ. సో డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో డ్రై రోస్ట్ చేసుకుంటాం, ఎందుకంటే అలా చేస్తే పీనట్స్ ఎప్పుడు క్రంచీగా ఉంటాయి. అవును. సో తర్వాత పల్లీలు కరకరలాడుతుంటేనే దాని మజా. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఫుడ్ లవర్ అండి? ఫుడ్ ఎక్కువ తీసుకుంటారా? అబ్సల్యూట్లీ, ఎక్కువ తీసుకోను, బట్ ఐ లవ్ ట్రైయింగ్ డిఫరెంట్ ఫుడ్స్, డిఫరెంట్ క్విజిన్స్. ఓకే, యా. అంటే మా ఆడియన్స్ చెప్తారా మీరు ఎలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుంటారు? అసలు చిన్నప్పుడు నాకు ఫుడ్ అసలు నచ్చేదే కాదు. నేనేమి తినేదాన్ని కాదు. ఇలాగా చాలా బక్కగా డొక్కులా ఉండేదాన్ని అనమాట. బట్ తర్వాత మారిపోయింది. అండ్ ఐ థింక్ ఇప్పుడు కూడా డొక్కులా లేరు, కానీ బక్కగా అయితే ఉన్నారు మీరు ఇందాక అన్నట్టు. మా ఊర్లో భాష వాడతారు డొక్కులా ఉండడం అని. ఓకే, ఎనీవే, యా. సో నేను అన్ని కైండ్స్ ఆఫ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తాను. యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ వెజిటేరియన్, ఐ ఎంజాయ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. ఓకే, యా, వెజిటేరియన్. ఐఎమ్ వెజిటేరియన్, బట్ ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ క్విజిన్స్. సో ఇప్పుడు మనం ఒక వేరే కంట్రీకి వెళ్తున్నాము ఆర్ సమ్ ప్లేస్కి వెళ్తున్నాం అంటే నాకు అక్కడ లోకల్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి, ట్రై చేయాలి అని బాగా ఉంటుంది అనమాట. సో ఫుడ్ ఎవరికి ట్రై చేయకూడదు అని ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఫుడ్ లవర్సే కాదు, ఆ నార్మల్ జనరల్ జనాలకు కూడా ఈ ఫుడ్లో ఈ ఫ్లేవర్ ఏదో బాగుందంట, ఈ ప్లేస్లో ఇలాంటిది ఏదో బాగుందంట. అలా ఏం కాదు. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ ఎక్కడికి వెళ్ళినా నాకు ఇడ్లీయే కావాలి అంటారు. వాళ్ళు ఎక్కడో థాయిలాండ్ వెళ్తారు, లేకపోతే ఏదో జపాన్ వెళ్తారు, నాకు ఇడ్లీ కావాలి, అది చాలా కష్టం. నాకు అలా ఉండదు, నేను అన్ని ట్రై చేయాలనుకుంటున్నాను. ఓపెన్ గా ఉండాలి బ్రో, అది ఎగ్జాక్ట్లీ. సో ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? పోహానా? సో బేసికలీ మా ఇంట్లో బాగా ఎక్కువ చేస్తుంది మా మమ్మీ అనమాట. ఎవ్రీ వీక్ ఒకసారైనా దిస్ ఇస్ అ బ్రేక్ఫాస్ట్. యా, లైక్ ఐ సెడ్, ఇట్స్ హెల్దీ అండ్ చాలా తొందరగా అవుతుంది. ఇట్స్ వెరీ ఫిల్లింగ్, వెరీ టేస్టీ. పైగా పొద్దున రష్ టైంలో ఇలాంటిది ఒక ఈజీ అయిపోయే రెసిపీ ఉంటే బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు, చాలా ఇష్టపడి తింటారు అనమాట. అండ్ ముందు ఎలా అంటే నేను ఎక్కువ లైక్ ముందు నాకు కుక్ ఉండేది, తను మీద డిపెండ్ అయ్యేదాన్ని. తర్వాత ఇట్ వాజ్ ఆల్ లైక్ స్విగ్గీ అండ్ ఆల్ దట్. ఇప్పుడు కొంచెం ఎక్కువ హోమ్ ఫుడ్ తినాలి అనే తాపత్రయంతో కొన్ని కొత్త రెసిపీస్ నేర్చుకోవడం జరిగింది. పోహా ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఓ నైస్. అయితే మీరు రెగ్యులర్ గా కుక్ చేస్తుంటారా? యా, ఈ మధ్యన కొంచెం చేస్తున్నాను అనమాట. స్విగ్గీ జొమాటో బ్యాచ్ అయితే కాదు, 2 months గా అయితే నేనే రోజు వండుకుంటున్నాను. ఐఎమ్ మేకింగ్ లైక్ పనీర్ బుర్జీ అండ్ కొంచెం బ్రౌన్ రైస్, ఆర్ పనీర్ బుర్జీ అండ్ మిల్లెట్స్, ఆర్ కొంచెం పప్పు అండ్ సమ్ క్యారెట్ పొరియల్ అంటారు తమిళ్లో. పొరియల్ ఏంటంటే మనకి కొంచెం కోకోనట్తో ఇది చేస్తారనమాట. జస్ట్ వేయించడం, చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ స్టీమ్ లాగా. క్యాబేజ్, బీన్స్, క్యారెట్స్ ఇలాంటివి. అండ్ నేను ఎగ్ కూడా తింటాను. సో ఈ మధ్యన అండా బుర్జీ కూడా. ఓకే, సో ఎగ్ కూడా తింటారు కాబట్టి, వెజిటేరియన్ అన్నారు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ అన్నమాట ఇది. సో ఎగ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? తెలీదు, నాకు తెలీదు. నేను ఐఎమ్ కాలింగ్ మై సెల్ఫ్ ఎన్ ఎగిటేరియన్ అంతే. ఓకే, అంటే నాకు సెపరేట్ ఇది ఉందన్నమాట, ఐడెంటిటీ ఉంది ఎగ్ కి.
సో పీపుల్ హూ ఈట్ ఎగ్ ఆర్ ఎగిటేరియన్స్. కన్ఫ్యూజన్ ఎందుకు వెజ్ నాన్ వెజ్? మామూలుగా మీ ఒపీనియన్ లో ఎగ్ వెజిటేరియనా నాన్ వెజిటేరియన్? ఇట్ కుడ్ బి ఈదర్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐఎమ్ ఎన్ ఎగిటేరియన్. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలండి? సో ఇప్పుడు డ్రై రోస్టింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఆయిల్ వేసి దానికి కావాల్సిన పోపు వేస్తాం. సో ముందుగా స్టార్ట్ విత్ ఆయిల్. ఓకే. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. ఓకే. ఆవాలు. ఓకే. అవి కొంచెం అలా స్ప్లటర్ అయ్యాక జీరా వేద్దాము. Add some onions. Let's add some onions. సో ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి, దాంట్లో మనం కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేద్దాం. ఓకే. ఓకే. కర్రీ లీవ్స్ యాడ్ చేసాము. ఓకే. కర్రీ లీవ్స్ నాకు తెలిసి పైన చేస్తారేమో అనుకున్నాను నేను. లేదు, అలా కదా, దీంట్లో వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగా పడుతుంది అన్నమాట. అది ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ వచ్చే ఫ్లేవర్ బాగుంటుంది యాక్చువల్లీ. yes. సో లెట్స్ యాడ్ సమ్ గ్రీన్ చిల్లీస్ ఆల్సో. ఓకే. సో మనకి బాగా స్పైసీ కావాలంటే ఇన్ని వేయొచ్చు, అంత స్పైసీ వద్దంటే కొన్ని తగ్గిద్దాం. ఓకే. మీరు ఎలా తింటారు మామూలుగా స్పైసీ? నేను కొంచెం మీడియం స్పైసీ తింటాను, మరి ఎక్కువ స్పైస్ నాకు కష్టం. ఓకే. సో యా, హీరోయిన్స్ మామూలుగా కుక్ చేస్తుంటే చాలా బాగుంటుందండి. ఎవరికి తెలియదు కదా ఏంటది హీరోయిన్స్ అసలు కుక్ చేస్తారా, యాక్చువల్లీ వాళ్ళు అసలు వండించుకొని తింటారా, అలా లాట్సాప్ లాగా కూర్చొని కాలి మీద కాలేసి బిర్యానీ తీసుకురాబే ఇట్లాంటి డైలాగ్లు ఏమైనా కొడుతుంటారు. ఇలాంటివన్నీ అపోహలు బయట ఉన్నాయి. సో హీరోయిన్స్ అందరూ కూడా వాళ్ళ ఫుడ్ వాళ్ళే వండుకొని తింటారు. రీసెంట్ గా నిన్న 2 months బ్యాక్ నుంచి కూడా ఆవిడే కుక్ చేస్తున్నారు. అండ్ నిన్న ఈవినింగ్ ఆవిడ తినింది పన్నీర్ అండ్ ఏం తిన్నారండి? పన్నీర్ బుర్జీ అండ్ విత్ మిల్లెట్స్. నేను ఈలోపు పసుపు యాడ్ చేస్తున్నాను కలర్ కోసం అండ్ ఆల్సో ఇట్స్ గుడ్ కదా, గుడ్ ఫర్ హెల్త్. అయ్యా గుడ్ ఫర్ హెల్త్, బట్ చూడడానికి డిష్ లో కూడా కరెక్ట్. yes. సో ఇప్పుడు కారం కోసం మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసాం కదా. yes. ఇంకా కారం కావాలంటే మనం రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేయొచ్చు, లేకపోతే తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇందులో ఎలా వెళ్దాం మనం? కానీ యూజువలీ చిల్లీ పౌడర్ ఎందుకు యాడ్ చేయరంటే కలర్ మారిపోతుంది అని చెప్పి. అది బట్ మనం కొంచెం పసుపు వేసాం కాబట్టి చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, ఏం పర్లేదు. సో ఇదంతా అయిపోయింది కాబట్టి సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? సినిమా ఇండస్ట్రీలోకి చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా రావడం జరిగింది. సో ఐ వాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏదో సరదాగా షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఏవో కొన్ని మంచి అవకాశాలు వచ్చాయి. అవునులేండి, అప్పట్లో సాఫ్ట్వేర్ అమ్మాయిలకి షార్ట్ ఫిలిమ్స్ లో చాలా క్రేజ్ ఉండేది. ఏమో అదంతా నాకు తెలీదు. లేదు అంటే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ అందరూ కెమెరా పట్టుకొని తిరిగే వాళ్ళందరూ, అంటే అప్పట్లో ఇన్స్టాగ్రామ్ ఇవి లేవు కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ లో డైరెక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ ఏ పాప బాగుంది అని గచ్చిబౌలి హైటెక్ సిటీ సైడ్ చాలా బండ్లు వేసుకొని తిరిగేవారు. నాకు ఇలాగ ఒకళ్ళు నన్ను ఫేస్బుక్ లో అలా కనిపించారు. ఓకే. ఫేస్బుక్ కూడా జరిగింది ఇదంతా. సో అలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఆఫీస్ కి కూడా వెళ్తూ ఆఫ్టర్ పాయింట్ ఐ స్టార్ట్ గెటింగ్ అ లాట్ ఆఫ్ ఆఫర్స్ ఫర్ ఫిల్మ్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ అన్నమాట. సో మీరు కుక్ చేస్తున్నారని చెప్పి వర్షం కూడా కర్లించిందండి నా పైన. సీరియస్లీ చినుకులు కూడా పట్టడం స్టార్ట్ అయ్యాయి కదా. బాగుంది కదా, సమ్మర్ లో మచ్ నీడెడ్. సమ్మర్ లో ఒక మంచి ఈవినింగ్ రోజు వర్షం పట్టడం, దాంతో పాటు హీరోయిన్ వచ్చి నాతో పాటు కుక్ చేయటం, నా షోలో ఇంతకన్నా ఈ షోకి ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే. ఏం చెప్పారు? నిజంగా చెప్పానండి. సో మొత్తానికి ఈ రావణాసుర ఎంట్రీ ఎలా వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు మీరు చేసినవన్నీ సోలో సినిమాలు, నువ్వు ఒక్కదానివే హీరోయిన్. పూజిత పొన్నాడ అనే అమ్మాయే సినిమాలో హీరోయిన్, లేకపోతే సెకండ్ హీరోయిన్. ఇందులో 1, 2, 3, 4 ఇప్పుడు వచ్చిన పేర్లు మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, అను ఇమాన్యుల్, దక్ష అండ్ మీరు. 5 of us. క్యారే భయ్ ఇంత కాంపిటీషన్. ఓకే, బిఫోర్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్, మనం ఇప్పుడు అర్జెంట్ గా చేయాల్సిన పని ఒకటి ఉంది. అటుకులు ఉన్నాయి కదా, కొంచెం వాటర్ లో దాన్ని వెట్ చేసి ఇక్కడ సైడ్ లో పెట్టుకుందాం. ఓకే, డన్. లెట్స్ డు దట్. సో ఐ యామ్ జస్ట్ గోయింగ్ టు యూజ్ మై హ్యాండ్స్. ఓకే, దీన్ని సోక్ చేస్తే మళ్ళీ ఇవి అయిపోతాయి, ఏంటి పేస్ట్ అయిపోతాయి.
సోక్ చేయకుండా ఓకే జస్ట్ అలా వెట్ చేసి సాఫ్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అటుకులు మటుకు మనకు క్రంచీగా ఉండకూడదు పోహాలో. యా, అవి సాఫ్ట్ అవ్వాలి. సో కొంతమంది దీన్ని 2 సార్లు చేస్తారు, డిపెండ్స్ ఆన్ అటుకులు. లైక్ మీడియం సైజ్ అనుకోండి ఒకసారి చాలు. ఓకే, అదే కొంచెం థిక్ అనుకుంటే 2 సార్లు చేయొచ్చు, ఎందుకంటే మళ్ళీ అవి పేస్ట్ అయిపోకూడదు కదా. ఎస్. ఇంత ఓపిక అండి మీకు? హీరోయిన్కి ఇంత ఓపిక ఉంటుందా? అసలు మా ఫీల్డ్లో కావాల్సిందే ఓపిక. ఫస్ట్ డిసిప్లిన్ అండ్ ఓపిక, ఈ 2 అనేవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ యాక్టర్గా ఉండడానికి. ఓకే 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 యా గుడ్. ఓకే, సో ఇది కొంచెం అలా వెట్ దీంట్లో ఉంచి సాల్ట్ యాడ్ చేద్దాం. ఓకే, సాల్ట్ యాడ్ చేస్తూ నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్తాను. సో మీరు అన్నారు కదా 5 ఉన్నారు, ఇంపార్టెన్స్ గురించి వాటి గురించి విత్ ద క్యారెక్టర్. సో బేసికలీ దిస్ మూవీ ఈజ్ అ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. సో రావణాసుర నాకు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఐ వాజ్ ఇన్ దుబాయ్ అప్పుడు అండ్ దే వర్ ట్రైంగ్ టు రీచ్ మీ. అక్కడ వాట్సాప్ కాలింగ్ వర్క్ అవ్వట్లేదు, నా ఫోన్ ఎందుకు అప్పుడు వర్క్ అవ్వట్లేదు. ఓకే, suddenly one day I wake up to so many messages from a manager saying this person is trying to reach you, this is for this film. I'm like, oh okay. And ఆ రోజు నేను దుబాయ్లో ఒక మార్కెట్లో ఉన్నా, నాట్ అ మాల్ బట్ యాక్చువల్లీ అ పర్ఫ్యూమ్ మార్కెట్. అండ్ ఐ రియలీ హ్యాడ్ టు మేక్ దిస్ కాల్. లైక్ మీరు అర్జెంట్గా, ఐ డోంట్ నో మీరు అక్కడ లోకల్ నెంబర్ ఎలా, యూ నో వాట్ యూ గోన్ డూ, యూ నీడ్ టు కాల్ హిమ్ అండ్ టేక్ అ నరేషన్ నౌ అని. అండ్ లైక్ ఇక్కడ ఎలాగా ఏంటి గోల ఉంది మొత్తం. somehow I found somebody. I was like, please నాకు మీ ఫోన్ కావాలి అని ఒక లోకలైట్ నంబర్ తీసుకుని 1 hour అక్కడ ఒక స్టూల్ ఉంటే ఒక పర్ఫ్యూమ్ షాప్లో అక్కడ కూర్చుని నేను నరేషన్ తీసుకున్నాను. సో విన్న వెంటనే ఐ వాజ్ లైక్ ఓకే ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ అని. సో నెక్స్ట్ మనం అక్కడ కొంచెం వెట్ చేసిన అటుకుల్ని మిక్స్ చేసుకోవాలి. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఫ్రై అయిన థింగ్స్లోకి మనము అటుకుల్ని యాడ్ చేసుకుంటాము. ఓకే, యాడ్ చేసుకుని అన్నీ మిక్స్ చేసుకుంటాం. ఓకే, సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ రవితేజ గారు? ఓ రవితేజ గారు ఇస్ సచ్ అ లైవ్ వైర్, యునో. మనము మూవీస్లో ఆయన ఎలా చూస్తామో, సో ఎనర్జెటిక్, జస్ట్ సో మచ్ ఫన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఓకే, సేమ్ ఎనర్జీ ఆయనకి రియల్ లైఫ్లో కూడా ఉంటుంది. ఓకే, హీస్ లైక్ దాట్ ఈవెన్ ఆన్ ద సెట్స్, ఈవెన్ వెన్ ద కెమెరా ఇస్ ఆఫ్, వెన్ వీఆర్ నాట్ షూటింగ్, హీస్ ద సేమ్ ఎనర్జెటిక్ పర్సన్. సో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఈ మూవీ చేస్తున్నప్పుడు. బేసికల్లీ రవితేజ గారు చాలా హెల్త్ కాన్షియస్ అని విన్నాను నేను, చాలా చూజీగా తీసుకుంటారు ఫుడ్ అని విన్నాను నేను. సో మీరు ఏం గమనించారు ఈ షూట్లో? దట్ ఈస్ వెరీ ట్రూ. నాకు ఇది ఎస్పెషల్లీ ఎప్పుడు తెలిసిందంటే ఒక సీన్ ఉంటుంది వేర్ నేను సోయా చంక్స్ తినాలి. ఓకే, సోయా బిర్యానీ తినాలన్నమాట బేసికలీ. ఆయన నాకు వచ్చి చెప్పారు డోంట్ వరీ, షార్ట్ కట్కి యూ కెన్ స్పిట్ ఇట్ అవుట్ అని చెప్పి. అంటే నేను అంత రైస్ తినేస్తే మళ్ళీ నేనేమైనా ఫీల్ అవుతానేమో, అన్ని టేక్స్ ఉంటాయి కదా క్లోజ్ వైడ్ ఇది అది అనుకుంటూ. సో ఆ టైంలో నేను ఏమైనా ఎక్కువ రైస్ తినేస్తే నేను ఫీల్ అవుతానేమో అని ఆయన నాకు వచ్చి నాకు చిన్న టిప్పని ఇచ్చారనమాట. కట్ చెప్పినప్పుడు యూ జస్ట్ స్పిట్ ఇట్ అవుట్ అని చెప్పి ఓకే సార్ అనుకున్నాను. సో యా. సో పూజిత గారు, ఇందులో ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? బాగా నచ్చిన సాంగ్ ఐ రియలీ లైక్ ప్యార్లో నా పాగలే. అందులో రవితేజ గారు ఒక వింటేజ్ లుక్లో ఉన్నారు, వింటేజ్ కాస్ట్యూమ్ ఉంది, సాంగ్ కూడా వింటేజ్ సాంగ్. సో దీంతో పాటు మనం చూసుకుంటే ఈ సినిమాకి వచ్చేటప్పటికి సుధీర్ వర్మ డైరెక్షన్ మొత్తం మారినట్టుంది కనిపిస్తోంది. ఆ టేస్ట్ కానీ, అంటే ఆయన చేసే ఒక డార్క్ కామెడీ జోనర్ కానీ ఇవన్నీ కొంచెం మారినట్టు కనిపిస్తుంది, కొంచెం యాక్షన్లో దిగినట్టు కనిపిస్తుంది. I think he did a great job. Almost like every scene has come out really well, especially మనకి ఈ ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఏదో సూపర్ బాలీవుడ్ హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో అయిపోయిందండి. సో వి ఆల్మోస్ట్ డన్. ఓకే, పల్లీలు అండ్ కొత్తిమీర యాడ్ చేసి గార్నిష్ చేసేసి అయిపోతుంది. ఓ పల్లీలు, నాకు మంచి క్రంచీ థింగ్ ఇది. యాక్చువల్లీ మీరు బాగా రోస్ట్ చేసేది, మంచి కలర్ ఉంది పల్లీలకి. యా, లెట్స్ యాడ్ సమ్ కొరియాండర్ ఆల్సో, కొత్తిమీర. ఓకే, మీరు ఎక్కడి నుంచి అండి? సో నేను పుట్టింది వైజాగ్లో, ఓకే, పెరిగింది ఢిల్లీలో, చెన్నైలో, ముంబైలో, అండ్ ఇప్పుడు ఉంటున్నది హైదరాబాద్. ప్రొఫెషన్ హైదరాబాద్లో. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు కదా ఒకప్పుడు. సో అప్పుడు ఎక్కడ వర్కింగ్ ఉండే మీరు? అప్పుడు నేను టీసీఎస్లో వర్క్ చేసేదాన్ని. ఓకే, హైదరాబాద్ బేస్ గానే? హైదరాబాద్లోనే.
ఓకే, సో ఇప్పుడు రెడీ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, డిష్ రెడీ అయిపోయిందంట. నాకైతే మా సాకలు అవుతుంది, తిందాం ఇక. మీరు వడ్డిస్తారా నేను వడ్డించుకోరా? నేను వడ్డిస్తా. కొంచెం కారంగా ఉంటుంది. ఆ మాత్రం కారం ఉండాలండి. మొత్తం తినాలి మరి, వేస్తున్నా నేను. మీరు వండాక తినకుండా ఎక్కడ పోతాయండి. మనము దీన్ని లైన్తో గార్నిష్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే నేను మీకోసం చేశాను కాబట్టి నేను తింటా, కానీ మనకి ఇట్లా చెంచాలు గించాలు నడవాయి. అది ఒకటే చెంచా ఉంది. ఓకే, సో ఆమె హీరోయిన్ కాబట్టి స్పూన్ తో తింటది, మనకు నడవదు కదా, అందుకే మనం ఫుల్ మాసా. ఓకే, ఇదో మిరపకాయ కంపల్సరీ తినాలి. ఓకే, ఫస్ట్ మీరు తింటారు, నేను తినాలా? ఇద్దరం సైమల్టేనియస్ గా తిందామండి. మిర్చి ఉంది, జాగ్రత్త. మిర్చి పడగా లెక్క నువ్వే పక్కకున్నాక గిల్లా మిర్చి ఏం చేసేదండి. తిందాం నాడు. ఎట్లుంది? సార్ इसको बोलते असली पोहा. హీరోయిన్ వండినాక చలో దీనికి పేరు పెట్టే ఆప్షన్ లేదు. అంటే ఈ వండిందని కాదు, బేసికల్లీ ఈమె పర్ఫెక్ట్ కుక్ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్లేవర్స్ అన్ని నీట్గా సరిపోయినాయండి. తెలుస్తున్నాయా ఫ్లేవర్స్ మనం ఏమేమి వేసాం? చాలా నీట్గా. అండ్ మోర్ ఓవర్ ఆ చిల్లీ కూడా నేను తిన్నప్పుడు నాకు ఎంత కారం ఏమి అనిపించలేదు. ఆ చిల్లీలో ఉండే ఆ ఫ్లేక్స్ అన్ని మనం నూనెలో వేయించినప్పుడు నూనెలో స్ప్రెడ్ అయిపోయి. రైట్. ఈ పోహా ఈమె చేసినట్టు ఎవరు చేయరు బయట ప్రపంచంలో. అన్ని బ్యాలెన్స్డ్ ఉన్నాయి టేస్ట్. థ్యాంక్ యూ. మీ సినిమా కూడా ఇంతే బ్యాలెన్స్డ్గా మీకు మంచి హిట్ పడాలి. మళ్ళీ మీరు ఇప్పుడు రవితేజ కదా, నెక్స్ట్ రామ్ చరణ్, ఎన్టీఆర్, ఇంకొక ఆస్కర్ మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు కూడా తీసుకురావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I had so much fun. అంటే I think this is the first time that నేను యాక్చువల్లీ ఒక షోలో కుక్ చేస్తున్నాను. నాకు చాలా భయం అన్నమాట, ఏమో ఎక్స్పోజ్ అయిపోతానేమోనని. కాదు, మీరు చాలా పర్ఫెక్ట్ గా కుక్ చేశారు యాక్చువల్లీ. అవునా? దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. సో నాకు బాగా నచ్చింది. అవునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I had a lot of fun and next time కూడా ప్లీజ్ పిలవండి నన్ను. I would love to come and try more dishes and make you taste them. తప్పకుండా. నాకే కదా, మా ఆడియన్స్ అందరికీ కూడా. సో సినిమా గురించి ఏం చెప్తారు? సో రావణాసుర రిలీజ్ అయింది on 7th of April. టాక్ చాలా బాగుంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. సో మీలో ఎవరు చూడలేదు, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. చూసినా నా షోకి వచ్చి సెల్ఫ్ డబ్బా కూడా కొడుతున్నామే. సో అయితే మన సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ ఆన్ మై షో. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక గెస్ట్తో ఇంకొక రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN. దిస్ ఈస్ చెక్కుబాయ్ సైనింగ్ ఆఫ్.